హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బెండకాయ పచ్చడి చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎలా చేస్తాను మీకు నచ్చింది అనుకుంటున్నాను. ముందుగా 1/2 కేజీ బెండకాయలు కడిగి క్లాత్తో తుడిచి కట్ చేసి పెట్టుకోవాలి చిన్న చిన్న పీసెస్ లాగా. పచ్చిమిర్చితో చేస్తున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అవి పచ్చిమిర్చి వేసుకున్నాను. వేసి పక్కన వేసుకోవాలి. అదే ప్యాన్లో నేను కట్ చేసిన బెండకాయ పీసెస్ చిన్న చిన్నగా కట్ చేసాను కదా, చూడండి ఎలా కట్ చేశాను. అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక టమాటా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకోవాలి. ఒక బౌల్లో వాటర్ పోసి బెండకాయ ఎంత ఫ్రై చేస్తే అంత బాగుంటుంది చట్నీ. బెండకాయ ఫ్రై, బెండకాయ పులుసు తినని వాళ్ళు ఇలా పచ్చడి కూడా వేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక టమాటా ఒకటి వేసాను. మీ ఇష్టము, మీరు 2-3 వేసుకుంటే ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. అలా 5 మినిట్స్ ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. కలుపుతూ ఉండాలి, మాడిపోతుంది. చూడండి, ఫ్రై అయిపోయింది ఆల్మోస్ట్ 90%. స్టవ్ ఆఫ్ చేసి బౌల్తో 10 నిమిషాలు కూల్ కానివ్వాలి. మిక్సీ జార్లో బెండకాయ ఫ్రై చేసిన పీసెస్ వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ఫ్రై చేసాం కదా, అవి ఎల్లిపాయ వేయాలి. ఉల్లిగడ్డ ఒకటి కట్ చేసి వేసాను. నిమ్మకాయ ముందుగా నానబెట్టాం కదా, అది వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, తగినంత సాల్ట్ వేసి బ్లెండ్ చేసుకోవాలి. తాలింపు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేయాలి. కరివేపాకు, మినపప్పు, శనగపప్పు వేసి మనం ముందుగా పచ్చడి మిక్సీ జార్లో బ్లెండ్ చేసింది ఒక బౌల్లో వేసాం కదా, ఈ తాలింపు వేసుకొని సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.